హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 1 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద భారత్ నేత్ర ఇనిషియేటివ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఫినాన్షియల్ టెక్నాలజీ కేపబిలిటీ హబ్. భారత నేత్ర కార్యక్రమంను ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది అంటే ఒడిశా. ఎప్పుడు ప్రారంభించింది? ఆగస్టు 23న. ఎక్కడ అంటే భువనేశ్వర్ లో ప్రారంభించింది. దీన్ని ఎవరెవరు కలిసి అభివృద్ధి చేశారు ఈ భారత్ నేత్ర కార్యక్రమంలో అంటే గ్లోబల్ ఫినాన్స్ అండ్ టెక్నాలజీ నెట్వర్క్ మరియు ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఫినాన్స్ మరియు సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఒడిశాను ప్రపంచ స్థాయి ఫిన్టెక్ కేంద్రంగా అభివృద్ధి చేయడం. ఇందులో లక్ష్యాలు ఏమున్నాయి, ఇంకా కార్యక్రమంలో లక్ష్యాలు ఏమున్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డిజిటల్ ఫినాన్స్, ఇన్సూరెన్స్ టెక్ రంగాల్లో నూతనతను ప్రోత్సహించడం, 30 జిల్లాలలో 7,000 మందికి పైగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వడం, భువనేశ్వర్ సింగపూర్ మధ్య కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మించడం, భారతదేశాన్ని ఆసియా పసిఫిక్ ఇన్నోవేషన్ కారిడార్ తో అనుసంధానం చేయడం. సో ఇదంతా అడగకపోయినా భారత నేత్ర ఇనిషియేటివ్ ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఒడిశా రాష్ట్రం. Which city hosted the second global spiritual tourism conclave organized by the PHDCCI on August 27th, 2025? ఆగస్టు 27, 2025న PHDCCI నిర్వహించిన రెండవ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం సమావేశంను ఈ నగరం నిర్వహించింది అంటే ఉజ్జయిన్ నిర్వహించింది. సో ఇది ఎన్నవది అంటే సెకండ్ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాంక్లేవ్. ఎప్పుడు? ఆగస్టు 27న. ఎక్కడ అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో. ఎవరెవరు అంటే PHDCCI మరియు భారత పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు సంయుక్తంగా దీనిని నిర్వహించడం జరిగింది. లక్ష్యం ఏంటి అంటే ఆర్థిక వృద్ధి మరియు సాంస్కృతిక మార్పిడి కోసం ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం. దీని ఏ థీమ్ దీన్ని అంటే రొమాంటిక్ అనేటువంటిది థీమ్ అన్నమాట ఇది. సో ఇక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్. ఇది సెకండ్ కాంక్లేవ్, స్పిరిచువల్ టూరిజం కాంక్లేవ్. Which country launched the RYT Bank, the world's first artificial intelligence powered bank? ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత బ్యాంక్ అయినటువంటి RYT బ్యాంక్ ను ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే మలేషియా. సో ఇలా కాకుండా ఇటీవల మలేషియా ప్రారంభించినటువంటి ఏ బేస్ బ్యాంక్ ఇది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్యాంక్ పేరు ఏమిటి అంటే RYT బ్యాంక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది ఫస్ట్ అనమాట, వరల్డ్ లోని ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్యాంక్. పేరు గుర్తుపెట్టుకోండి, RYT బ్యాంక్. ఇది ఎక్కడ అంటే మలేషియాలో ప్రారంభించింది. ఇది YTL గ్రూప్ మరియు సి లిమిటెడ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. లక్ష్యం ఏంటి అంటే RYT బ్యాంక్ మలేషియా యొక్క సంస్కృతి, భాషలు మరియు జీవన శైలిని కృత్రిమ మేధస్సుతో సమన్వయం చేస్తూ మలేషియా దేశం యొక్క డిజిటల్ భవిష్యత్తును ఆవిష్కరించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ బ్యాంక్ అనేటువంటిది బహాసా మలేషియా మరియు ఇంగ్లీష్ భాషలలో సేవలు అందిస్తుంది. సో ఇవి రివిజన్ MCQs. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ ఏఐ సిటీ ఏది? భారతదేశపు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏది అంటే లక్నో. ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ ఏఐ ప్లస్ క్యాంపస్ బై బిట్స్ పిలాని. భారతదేశపు మొదటి ఏఐ ప్లస్ క్యాంపస్ ను ఎవరు ప్రారంభించబోతున్నారు అంటే బిట్స్ పిలాని. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో. ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ ఎవరు ప్రారంభించబోతున్నారు అంటే ఉత్తరప్రదేశ్. అంటే ఇది ఏంటి? భారతదేశపు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోడ్ సేఫ్టీ. చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద స్టాండర్డ్ ఏఐ ఇండెక్స్? భారతదేశం అంటే ర్యాంక్ ఎంత దేంట్లో అంటే స్టాండర్డ్ ఏఐ ఇండెక్స్ లో అంటే 7th ర్యాంక్. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ చైల్డ్ బోర్న్? సో ప్రపంచంలో ఎక్కడ వరల్డ్ అంటే ప్రపంచపు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైల్డ్ అనేటువంటిది జన్మించింది అంటే ఎక్కడ? మెక్సికోలో జన్మించింది త్రూ IVF ఫర్టిలైజేషన్. Which state has launched India's first
ఏ పవర్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్. సో భారతదేశంలో మొట్టమొదటి ఏ పవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. విచ్ సిటీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ దట్ అలౌ ట్రావెల్స్. అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్యాసింజర్ కారిడార్ ను ఏ దేశం ప్రారంభించింది అంటే దుబాయ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సో ట్రావెలర్స్ ను ఇది అలౌ చేస్తుంది అనమాట విత్ ఇన్ సెకండ్స్ లో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళని పాస్పోర్ట్స్ ని అన్నింటినీ వాళ్ళ యొక్క డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ ద్వారా దీన్ని గెస్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళని చూస్తుంది ఆ డేటాబేస్ ద్వారా వాళ్ళ పాస్పోర్ట్ అనేటువంటిది ఏం చెప్తుంది అని. దాని ద్వారా అందరినీ తొందరగా క్యూలో నుంచి జనాలని లైక్ తొందరగా పంపిస్తారనమాట ఆ క్యూలో నుంచి. సో అంటే ఇమిగ్రేషన్ క్లియర్ చేస్తారు విత్ ఇన్ సెకండ్స్ లో. సో ఏ దేశం దీన్ని ప్రారంభించింది అంటే దుబాయ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిటరసీ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ 2025 to empower women in digital inclusion, cyber security and safe online practices, especially targeting rural and semi-urban communities. So AI literacy, artificial ఇంటెలిజెన్స్ లిటరసీ ప్రోగ్రామ్ ను ఎప్పుడు లాంచ్ చేశారు? 2025 లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? ఎంపవర్ ఉమెన్ కి సాధికారత చూపడం కోసం. ఎందులో ఎంపవర్ చేయాలి అంటే డిజిటల్ ఇంక్లూజన్ లో, సైబర్ సెక్యూరిటీలో మరియు సేఫ్ ఆన్లైన్ ప్రాక్టీసెస్ లో. దాని పేరు ఏం పేరు? ఆ లిటరసీ ప్రోగ్రామ్ ఏ పేరు అంటే యశోద ఏఐ. ఇన్ విచ్ విలేజ్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ అంగన్వాడీస్ లాంచ్డ్. భారతదేశపు మొదటి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అంగన్వాడీ అనేటువంటిది ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం. అదే ఏ విలేజ్ లో అంటే వదమ్మా విలేజ్ లో, గ్రామంలో. వెన్ ఈస్ ఇండియా సెట్ టు హోస్ట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్. సో భారతదేశం అనేటువంటిది ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే February 2026 లో. Who was appointed as Vice President and Chief Risk Officer of the New Development Bank founded by BRICS nations. బ్రిక్స్ దేశాలు స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే డాక్టర్ రాజీవ్ రంజన్ గారు నియమితులవ్వడం జరిగింది. సో బ్రిక్స్ దేశాలంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా ప్రారంభించినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ రాజీవ్ రంజన్ గారు. ఈయన 1989 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరారనమాట. ఈయనకి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 30 years యొక్క 30 సంవత్సరాల 30 సంవత్సరాల అనుభవం ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉందన్నమాట. Who was appointed as the executive director at the International Monetary Fund in August 2025? 2025 ఆగస్టులో అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఉర్జిత్ పటేల్ గారు నియమితులయ్యారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈయన ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ అనమాట. ఎన్ని సంవత్సరాల పదవీ కాలానికి నియమించబడ్డారు అంటే 3 years. ఈ ఎవరి స్థానంలో అంటే కేవి సుబ్రహ్మణ్యం స్థానంలో నియమించడం జరిగింది. ఈయన పేరు ఇంపార్టెంట్ అండి. ఉర్జిత్ పటేల్ దేనికి అంటే IMF కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. సో ఈ రీసెంట్ అపాయింట్స్ అనమాట న్యూస్ లో ఉన్నాయి. హూ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద 3rd consecutive term in August 2025. సో ప్రెసిడెంట్ ఆఫ్ బాక్సింగ్ ఫెడరేషన్ కు ఎవరు తిరిగి రీఎలెక్ట్ అయ్యారు అంటే అజయ్ సింగ్ గారు రీఎలెక్టెడ్. ఇది ఎన్నవసారి అంటే 3rd time అనమాట. హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ టిల్ June 2026. సో తిరిగి రీఅపాయింట్ అయ్యారు దేనికి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కు ఎవరు అంటే రవి అగర్వాల్ గారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO గా ఎవరు నియమితులయ్యారు? రజిత్ పున్హాని గారు. Who has been elected as the president of the Asian Infrastructure Bank? ఎవరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కు ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు అంటే జో జియాయి. Who has been appointed as the first women director general of Railway Protection Force? ఎవరు ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ అంటే దేనికి? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఎవరు అంటే సోనాలి మిశ్రా. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరికి? సెక్యూరిటీ అడ్వైజర్ అంటే నరేంద్ర మోదీ గారికి. సో ఆయన పేరేంటి? మనీష్ దయాల్ సింగ్.
who has been recently appointed as the new CEO of International Cricket Council యొక్క నీ సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే సంజీవ్ గుప్తా. Which electric SUV was launched by Maruti Suzuki as its first battery electric vehicle, మార్కింగ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ గ్రీన్ మొబిలిటీ జర్నీ. భారతదేశం యొక్క గ్రీన్ మొబిలిటీ ప్రయాణంలో మైలురాయిగా మారినటువంటి మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ గా ఏ ఎలక్ట్రిక్ ఎస్యూని ప్రారంభించారు అంటే ఈ వితారా. ఎక్కడ? గుజరాత్ లోని హన్స్లూర్ ప్లాంట్ లో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోదీ గారు ప్రారంభించబడడం జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా ఇది భారతదేశం యొక్క గ్రీన్ మొబిలిటీ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇది ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఇవి దేశీయంగా తయారవుతాయి మరియు 100కి పైగా దేశాలకు ఎగుమతి అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకొని చాలు, ఈ వితారా. Who became the first Indian female compound archer to win the individual junior world title at the వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్. వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో వ్యక్తిగత జూనియర్ వరల్డ్ టైటిల్ ను గెలిచిన తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్ ఎవరు అంటే చికిత తనిపర్తి గారు. సో ఎప్పుడైనా సరే గోల్డ్ మెడల్ కనుక వచ్చినట్లయితే అది ఇంపార్టెంట్ అవుతుంది. అది దాన్ని ఒకసారి పేరు మాత్రం గుర్తుపెట్టుకొని చాలు. చికిత తనిపర్తి. అది తెలంగాణకి చెందిన ఆమె. ఇది ఎక్కడ జరిగింది పోటీ అంటే కేరళలో జరిగింది. అండర్-21 మహిళా విభాగంలో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్నారు. ఏం పేరు? తనిపర్తి, చికిత తనిపర్తి. Which country developed the Rampage supersonic A2 surface missile recently acquired by the Indian Air Force after its సక్సెస్ఫుల్ యూజ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో విజయవంతంగా ఉపయోగించిన తర్వాత భారత వైమానిక దళం కొనుగోలు చేసిన రాంపేజ్ సూపర్సోనిక్ A2 సర్ఫేస్ మిసైల్ ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అండి? ఇజ్రాయిల్ అనేటువంటిది దీన్ని అభివృద్ధి చేసింది. సో జస్ట్ ఇక్కడ మిసైల్ పేరు ఇంపార్టెంట్ ఏంటి అంటే రాంపేజ్ మిసైల్ ఎవరు అభివృద్ధి చేశారంటే ఇజ్రాయిల్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. సో దీన్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది అక్వైర్ చేయాలి, దీన్ని మనం కొనుగోలు చేయాలని చూస్తున్నాం అనమాట. పేరు ఇంపార్టెంట్. రాంపేజ్ సూపర్సోనిక్ A2 సర్ఫేస్ మిసైల్ ఎవరు అభివృద్ధి చేశారంటే ఇజ్రాయిల్. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, విచ్ కంట్రీ బికేమ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రొడ్యూసర్ బై సర్పాసింగ్ ఇన్ జపాన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ప్రకారం జపాన్ ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా ఏ దేశం నిలిచింది అంటే భారతదేశం. అలా కాకుండా ఎగ్జామ్ లో ఏ దేశాన్ని అధిగమించి భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిలిచింది. ఏ దేశాన్ని అధిగమించింది అంటే జపాన్ అధిగమించింది. సో భారతదేశం అనేటువంటిది ఎంత సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసింది అంటే 1,08,494 గిగావాట్లు. అయితే జపాన్ ఎంత ఉత్పత్తి చేసింది? 96,459 గిగావాట్లు. సో ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారంటే చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అమెరికా అనేటువంటిది సెకండ్ ప్లేస్ లో ఉంది. Which Indian Defence Organization conducted the maiden flight test of the Integrated Air Defence Weapon System as part of Mission Sudarshan Chakra? మిషన్ సుదర్శన్ చక్రంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి విమాన పరీక్షలను నిర్వహించిన భారత రక్షణ సంస్థ ఏది అంటే DRDO. సో దీన్ని ఎక్కడ పరీక్షను నిర్వహించారు అంటే ఒడిశా తీరంలో నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి విమాన పరీక్షను నిర్వహించడం జరిగింది DRDO అనేటువంటిది. 2035 నాటికి దేశవ్యాప్తంగా స్వదేశీ బహుళ స్థాయి భద్రతా కవచాన్ని నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మిషన్ సుదర్శన్ చక్రంలో భాగంగా పరీక్షలు నిర్వహించారు. సో మొన్న అమెరికా కూడా వాళ్ళు గోల్డెన్ డోమ్ ను నిర్మిస్తున్నారని ప్రకటించారు అనమాట డొనాల్డ్ ట్రంప్. ఈ దేన్ని పోలి ఉన్నాయి ఈ సుదర్శన్ చక్ర అయినా సరే గోల్డెన్ డోమ్ అయినా సరే అంటే ఇజ్రాయిల్ యొక్క ఐరన్ డోమ్ ని పోలి ఉన్నాయి. దీని యొక్క లక్ష్యాలు ఏంటి అంటే శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి మిసైళ్లు కానీ విమానాలను కానీ డ్రోన్లను కానీ గుర్తించి నిర్వీర్యం చేయగలిగే నిఘా, సైబర్ భద్రత మరియు ఎయిర్ డిఫెన్స్ సాంకేతికతను సమన్వయం చేస్తుందన్నమాట. Which football club won the Durand Cup title in 2025 by defeating Diamond Harbour FC? 2025లో డైమండ్ హార్బర్ FC ని ఓడించి
డ్యూరాండ్ కప్ టైటిల్ ను గెలుచుకున్నటువంటి ఫుట్బాల్ క్లబ్ ఏది అంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్. సో ఈ డ్యూరాండ్ కప్ గురించి ఆల్రెడీ అదర్ స్టేట్ పిఎస్సిస్ లో అడిగారండి క్వశ్చన్ ని. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఎవరు గెలిచారంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ వారు గెలిచారు ఈ కప్ ను. In which Indian state was the country's first tempered glass manufacturing plant inaugurated on August 30th, 2025? 2025 ఆగస్టు 30న భారతదేశపు మొట్టమొదటి టెంపర్డ్ గ్లాస్ తయారీ ప్లాంట్ ఏ భారతీయ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించబడింది. ఎప్పుడైనా సరే భారతదేశపు మొట్టమొదటి లేదా ప్రపంచంలో మొట్టమొదటి అంటే ఆ క్వశ్చన్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ అవుతాయి. ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు. ఎప్పుడు అంటే ఆగస్టు 30న. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ప్రారంభించారు. సో సంస్థ ఏది అంటే ఆప్టియం ఇన్ఫ్రాకామ్ లిమిటెడ్. చాలా ఇంపార్టెంట్ ఇది ఒక టెంపర్డ్ గ్లాస్ ప్లాంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్లతో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటాయి. ఫేజ్ 1 లో 70 crores, ఫేజ్ 2 లో 870 crores. In which country was the annual Chiefs of Defence Conference attended by Air Marshal Ashutosh Dikshit held from August 26 to 28, 2025? 2025 ఆగస్టు 26, 27, 28 తేదీలలో ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ హాజరైనటువంటి వార్షిక అంటే యాన్యువల్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అనమాట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది అంటే థాయిలాండ్. ఈ న్యూస్ అనేటువంటిది PIB లో ఉంది. సో కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఏ రోజులో జరిగింది అంటే ఆగస్ట్ 26 నుంచి 28 లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్ లో జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ కి మన భారతదేశంలో ఎవరు అటెండ్ అయ్యారంటే ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ గారు అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాల సైనిక చీఫ్లందరూ పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్ మరియు రాయల్ థాయ్ ఆర్మ్ ఫోర్సెస్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ ఫోరంలో మెరిటైమ్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, సైబర్ రెసిలియన్స్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ మరియు డిజాస్టర్ రిలీఫ్ వంటి కీలక భద్రత అంశాలపై చర్చ జరిగింది. ఇవేం అడగకపోయినా ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే థాయిలాండ్ లో జరిగింది. According to Ernst & Young report based on IMF projections, what rank might India achieve in the global economy by 2038 in purchasing power parity terms? IMF అంచనా ఆధారంగా ఆనెస్ట్ యంగ్ నివేదిక ప్రకారం ఇప్పటి నాటికి 2038 నాటికి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి స్థానాన్ని పొందవచ్చు అంటే 2వ స్థానాన్ని పొందవచ్చు. యాక్చువల్ గా దీన్ని ఎవరు అంచనా వేశారు అంటే IMF అనేటువంటి అంటే ఏంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం ఎవరు ఈ నివేదికను తయారు చేశారు అంటే అర్నెస్ట్ యంగ్ అనేటువంటిది ఒక నివేదికను విడుదల చేసింది. ఏం చెప్పింది అంటే ఎప్పటి వరకు అంటే 2038 నాటికి భారతదేశం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ అర్నెస్ట్ యంగ్ నివేదిక ప్రకారం ఎన్ని ట్రిలియన్లకు చేరొచ్చు జీడిపి అనేటువంటిది అంటే 34.2 ట్రిలియన్ కి చేరవచ్చు. అదే విధంగా 2030 నాటికి భారతదేశం ఎంత అంటే $20.7 ట్రిలియన్ PPP అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇండెక్స్ అన్నమాట. పవర్ ప్యారిటీ జీడిపిను సాధించవచ్చని IMF అనేటువంటిది అంచనా వేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇండెక్స్ కాదు, ఇది జస్ట్ నివేదిక అండి. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే ఆనెస్ట్ యంగ్ అనేటువంటిది తయారు చేసింది. ఎవరి ఆధారంగా తయారు చేసింది అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆధారంగా అంటే IMF అంచనాల ఆధారంగానే ఈ నివేదిక అనేటువంటిది తయారు చేయడం జరిగింది. ఎగ్జామ్ లో గనక ఎప్పటి నాటికి భారతదేశం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అంటే 2038 నాటికి. సో పర్చేసింగ్ పవర్ ఇండెక్స్ అనేటువంటిది ఒక మెజర్ అండి. ఎలా అంటే కరెన్సీస్ అన్నమాట. US కరెన్సీకి అదేవిధంగా ఇతర దేశాల కరెన్సీకి కంపేర్ చేస్తారు. బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ని అనేటువంటిది ఆ కరెన్సీస్ ఆధారంగా ఎంత కొనుగోలు చేయవచ్చు అని అంటే ఏంటి 100 రూపీస్ కి మనం ఎంత గూడ్స్ ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ని సర్వీసెస్ లో కొనవచ్చు. అదే విధంగా 100 రూపీస్ $1 ని తీసుకుంటే US లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటువంటివి వస్తాయి అని కంపేర్ చేస్తారు. దేశాల యొక్క కరెన్సీస్ ని అదే
పర్చేసింగ్ పవర్ ఇండెక్స్ అన్నమాట. సో ఈ నివేదిక అనేటువంటిది అర్నెస్ట్ యంగ్ నివేదిక ప్రిపేర్ చేసింది. ఎవరి ఆధారంగా అంటే IMF అంచనాల ఆధారంగా ఎప్పటి నాటికి అంటే 2038 నాటికి భారతదేశం అనేటువంటిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. Where was the National Conference of Chairpersons of the Committees on Welfare of SCs and STs held in August 2025? 2025 ఆగస్టులో ఎస్సీ మరియు ఎస్టీ సంక్షేమ కమిటీల చైర్మన్ల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అంటే భువనేశ్వర్లో జరిగిందనమాట. ఇది ఫస్ట్ టైం ఢిల్లీ కాకుండా ఇతర ప్రదేశాలలో జరిగినటువంటి కాన్ఫరెన్స్. ఎవరు అంటే ఎస్టీ మరియు ఎస్సీల సంక్షేమ కమిటీల చైర్మన్ల జాతీయ సదస్సు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆగస్టు 29-30 జరిగింది. ఒడిశాలోని ఎక్కడ అంటే భువనేశ్వర్ లో నిర్వహించబడింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఎంతమంది 120 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని యొక్క థీమ్ అనేటువంటిది ఎప్పుడు ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి. థీమ్ ఏంటి అంటే రోల్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఇన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎస్సీస్ మరియు ఎస్టీస్. ఈ చర్చలకు ప్రధాన అంశం ఏంటి అంటే రాజ్యాంగ పరిరక్షణను బలోపేతం చేయడం, సామాజిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉత్తమ పద్ధతుల మార్పిడి. ఈ సదస్సు ముగింపులో భువనేశ్వర్ అజెండా 2025 ను ఆమోదించారు. దీని లక్ష్యం ఏంటి అంటే 2047 నాటికి సమానత్వం మరియు సమగ్రతతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు దారి తీసే ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ అజెండా అనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజన్ ఆధారంగా రూపొందించబడింది. సో ఈ వన్ లైనర్ క్వశ్చన్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేద్దాం. డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ ఇండియా డిప్లాయిడ్ ద AI enabled X Guard fiber optic towed decoy system to enhance fighter aircraft survivability against hostile radar and missile threats. The X Guard fiber optic towed decoy system ఇది ఒక సిస్టమ్ అనమాట. FOTD అనేటువంటిది ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే ఇజ్రాయెల్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. దీన్ని ఎప్పుడు యూజ్ చేశారంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో దీనిని శత్రు రాడార్ మరియు క్షిపణి ముప్పుల నుండి యుద్ధ విమానాలను రక్షించడానికి భారతదేశం అనేటువంటిది AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గార్డ్ ఫైబర్ ఆప్టిక్ టోయ్ డెకాయ్ వ్యవస్థను మోహరించింది. సో దీనిని FOTD వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారంటే ఇజ్రాయెల్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. దీని ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ టైంలో మనం యూజ్ చేయడం జరిగింది. 29th August 2025 పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో ఇది ఏం చేసింది అంటే ఇండియాస్ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనేటువంటిది ఇనాగరేట్ చేసింది. ఒక బ్రాంచ్ ని ఇనాగరేట్ చేసింది. ఎందుకు అంటే ఈ బ్రాంచ్ అనేటువంటిది స్టార్ట్అప్ ఎవరైతే స్టార్ట్అప్ కంపెనీస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారి కోసమే, వారికి సర్వీసెస్ అందించడానికి మాత్రమే ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేసింది. ఏది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేటువంటిది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఓపెన్ చేసింది. సో ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి గనక ఫండ్స్ కోసం కావాలంటే ఈ బ్యాంక్ ను అనేటువంటిది అప్రోచ్ చేయవచ్చు. ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డిక్లైన్ బై $4.38 billion to $690.72 billion for the week ending August 22nd, 2025, according to the data from the Reserve Bank of India. So Reserve Bank of India RBI data ప్రకారం మన ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్ అనేటువంటి డిక్లైన్ అయ్యాయండి. ఎంత డిక్లైన్ అయ్యి అంటే 4.38 బిలియన్ డిక్లైన్ అయ్యి ఎంతకు చేరుకున్నాయి అంటే $690.72 billion కి చేరుకున్నాయి. ఇండియాస్ ఎకానమీ రిజిస్టర్డ్. సో లాస్ట్ టైం అడిగారు ఈ మన ఫారెక్స్ రిజర్వ్ ఎంత ఉన్నాయి ఇండియావి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అంటే ఫారెక్స్ రిజర్వ్ $690.72 billion ఉన్నాయి. India's economy registered a robust 7.8% GDP growth in the first quarter of the fiscal year 2025. సో ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అంటే 2025 to 2026 ఆర్థిక సంవత్సరానికి గాను సో ఏప్రిల్ టు జూన్ 2025 కు సంబంధించిన మొదటి త్రైమాసికంలో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ GDP ఎంత నమోదైంది అంటే 7.8%. ఇది ఇంపార్టెంట్. ఇది ఎంత పర్సెంట్ GDP ని 7.8% జీడిపిగా నమోదైంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ టు జూన్ 2025. On August 29, 2025, President Draupadi Murmu presented the
స్కోప్ ఎమినెన్స్ అవార్డ్స్. సో ద్రౌపది ముర్ము గారు ఆగస్టు 29న ఏ అవార్డ్స్ ఇచ్చారు అంటే ప్రెజెంట్ చేశారు అంటే స్కోప్ ఎమినెన్స్ అవార్డ్ ను ఇచ్చారు. ఎక్కడ అంటే విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో. సో ఈ అవార్డ్స్ అనేటువంటిది ఎందుకు ఇచ్చారు అంటే రికగ్నైజ్ చేయడానికి పర్ఫార్మెన్స్, ఎవరి పర్ఫార్మెన్స్ ను అంటే కాంట్రిబ్యూషన్స్ ను, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ యొక్క కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేయడానికి ఈ అవార్డ్స్ ను ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ అవార్డ్స్ ఎవరెవరు గెలుచుకున్నారు అంటే బిహెచ్ఈఎల్ అవార్డు గెలుచుకొని ఏ కేటగిరీలో అంటే R&D, టెక్నాలజీ డెవలప్మెంట్ మరియు ఇన్నోవేషన్. అదేవిధంగా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటిది అవార్డు గెలుచుకుంది ఎందులో ఉమెన్ ఎంపవర్మెంట్ కేటగిరీలో. ఎన్టీపీసీ CMD కుల్దీప్ సింగ్ ఆనర్ చేయడం జరిగింది వాళ్ళని ఎందులో అంటే ఇండివిజువల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డులో. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రికగ్నైజ్ చేయబడింది ఎందులో అంటే ఇన్స్టిట్యూషన్ ఎక్సలెన్స్ లో. పవర్ గ్రిడ్ అనేటువంటిది అవార్డ్ అనేటువంటి రిసీవ్ చేయడం జరిగింది ఎందులో అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో. సో ఇవి రివిజన్ క్వశ్చన్స్ అనమాట, క్విక్లీ రివైజ్ చేసేద్దాం. భారతదేశం యొక్క అడ్వాన్స్డ్ మీడియం కమాక్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం జెట్ ఇంజన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం చేసిన ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఏది అంటే సాఫ్రాన్. 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల 48 కిలోల విభాగంలో బంగారు పథకం గెలిచి 2026 కామన్వెల్త్ గేమ్స్ కు నేరుగా అర్హత పొందిన భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే మీరాబాయ్ చాను గారు. 2025 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కు ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఏది అంటే బార్బడోస్. 2025 ఆగస్టు 25 నుండి భారత పోస్టల్ శాఖ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడానికి కారణమైన కొత్త కస్టమ్స్ నిబంధనలు ఏ దేశంలో ప్రవేశపెట్టబడింది అంటే యునైటెడ్ స్టేట్స్. 2025 ఆగస్టు 26న భారత ప్రభుత్వం పోషక విలువలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఈ అంతర్జాతీయ సంస్థతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది అంటే ప్రపంచ ఆహార కార్యక్రమం. 2025లో టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు NHAI ప్రారంభించిన స్కాలర్షిప్ మరియు మెంటర్షిప్ కార్యక్రమం పేరు ఏమిటి అంటే ప్రాజెక్ట్ ఆరోహణ్. 2025 ఆగస్టు 26న భారత నౌకాదళం A2 స్వదేశీ నిర్మిత స్టెల్త్ ఫ్రిగేట్లను ఆవిష్కరించింది. ఇది భారత నౌకా చరిత్రలో ఒక చారిత్రక ద్వంద్వ ఆవిష్కరణ గుర్తించబడింది అంటే INS ఉదయగిరి మరియు INS హిమగిరి. సో ఎక్కడ దీన్ని కమిషన్ చేశారు అంటే విశాఖపట్నంలో. 2025 ఆగస్ట్ 26న 100 అడుగుల ఎత్తుకు లావా ఎగిసి 100 అడుగుల ఎత్తుకు లావా వేసి 2024 డిసెంబర్ నుండి 31వ విస్ఫోటనంగా నమోదైన అగ్నిపర్వతం ఏది అంటే కిలోయ అగ్నిపర్వతం. భారత తొలి మానవ చంద్రయాన్ సహా భవిష్యత్తు చంద్రయాన్ మిషన్ల కోసం ఇస్రో అభివృద్ధి చేస్తున్నటువంటి అత్యంత బరువైన రాకెట్ పేరు ఏమిటి అంటే ల్యూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్. 2025 ఆగస్ట్ 23న IBCA ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసి అంతర్జాతీయ పెద్ద పులుల కూటమిలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో అధికారికంగా చేరిన దేశం ఏది అంటే నేపాల్. 2025 ఆగస్టులో ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికారిక సంస్థ యొక్క కొత్త CEO ఎవరు నియమించబడ్డారు అంటే రాజిత్ పున్హాని. సో ఇవి నేషనల్ పార్క్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే హిమాచల్ ప్రదేశ్. సో నేషనల్ పార్క్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఏవి అంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కులు వ్యాలీ దగ్గర ఉందన్నమాట. దేని ద్వారా ఫామ్ అయింది అంటే బియాస్ రివర్ ద్వారా ఫామ్ అయింది. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇందులో మేజర్ ఫాన్ అంటే జంతువులు ఏమేమి ఉన్నాయంటే భరల్ అంటే బ్లూ షీప్స్, స్నో లెపర్డ్స్ వండర్పులివి, హిమాలయన్ బ్రౌన్ బియర్, హిమాలయన్ తార్. ఇంకా ఏమున్నాయి నేషనల్ పార్క్స్ ఇందర్కిలా నేషనల్ పార్క్. ఫానా ఏంటి జంతువులు ఏమున్నాయి అక్కడ ఫేమస్ అంటే బ్లాక్ బియర్, కామన్ లెపార్డ్, హిమాలయన్ ఐబెక్స్, సైబీరియన్ ఐబెక్స్ అని కూడా అంటారు దాన్ని. ఖిర్ గంగా నేషనల్ పార్క్. ఫానా ఏంటి స్నో లెపార్డ్, హిమాలయన్ ఐబెక్స్, భరల్ బ్లూ షీప్, హిమాలయన్ బ్రౌన్ ఫాక్స్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఇది ఎక్కడ ఉంది అంటే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ లో భాగంగా ఉంది హిమాలయన్ రీజన్ లో. సో మెయిన్ ఫానా ఏంటి ఇక్కడ అంటే స్నో లెపార్డ్, హిమాలయన్ ఐబెక్స్. సిమ్ బాల్బరా నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ దగ్గర ఏ వ్యాలీ దగ్గర ఉంది అంటే పోంటా వ్యాలీ దగ్గర ఉంది. మేజర్ ఫానా ఏంటి అంటే లిపార్డ్, సాంబార్, గోరల్, చీతల్, బార్కింగ్ డియర్, స్పాటెడ్ డియర్, నీల్ గాయ్ అంటే బ్లూ బుల్. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి హిమాచల్ ప్రదేశ్ లో అంటే
చంద్రతాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక రామ్సర్ సైట్ కూడా. దౌల్దార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఖైస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాలాతాప్ ఖజ్జర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుప్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, లిపా అసరంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పాంగ్ దామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక రామ్సర్ సైట్ కూడా. ఆల్సో కాల్డ్ as మహారాణా ప్రతాప్ సాగర్. దేని ద్వారా ఇది క్రియేట్ అయింది అంటే బియాస్ రివర్ ద్వారా. రక్ చమ్ చిత్కుల్, దీని ఏమంటారు, ఈ వ్యాలీ పేరు దీని వ్యాలీ కూడా అంటారు అనమాట. సంగ్లా వ్యాలీ దగ్గర ఉంది ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే రక్షమ్ చిల్కుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రేణుక, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు ఈ క్వశ్చన్. రేణుక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటి ఒక రామ్సర్ సైట్ కూడా. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏముంది, చంద్రతాల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి రేణుక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇంకోటి ఇంపార్టెంట్ పాంగ్ దామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకా ఏమున్నాయంటే రూపీ బాబా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో అదే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి హిమాచల్ ప్రదేశ్ లో అంటే చూర్ధార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిపర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మనాలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సిజ్ థాన్ నాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, షికారి దేవి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో రామ్సార్ సైట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చంద్రతాల్, పోక్దామ్, రేణుక ఛాన్సార్ అడిగారండి ఎగ్జామ్ లో, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.